హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 ఈ హ్యాష్ ట్యాగ్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే SSMB29 ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సరైన అప్డేట్ కూడా లేదు. ఫ్యాన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు, మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ నవంబర్ 15th గ్లోబ్ ట్రోటర్ పేరుతోటి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహించబోతున్నాడు రాజమౌళి. టైటిల్ రివీల్తో పాటు మహేష్ బాబు లుక్ కూడా రివీల్ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది. అయితే ఈ లోపుగానే రాజమౌళి ఈరోజు మార్నింగే ఒక ట్వీట్ చేశాడు, మీరు నవంబర్ 15th కోసం వెయిట్ చేస్తున్నారు కానీ అంతసేపు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వారం అంతా SSMB29 గురించే మాట్లాడుకోవాలి. అందుకని ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను రివీల్ చేస్తానని చెప్పాడు. కాసేపటి క్రితమే పృథ్వీరాజ్ సుకుమారన్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. SSMB29లో ఆయన లుక్ను రివీల్ చేశారు. రోబోటిక్ చైర్లో కూర్చొని కనిపిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. కాసేపటి క్రితమే ఈ లుక్ రివీల్ అయింది. క్యారెక్టర్ నేమ్ కూడా అనౌన్స్ చేశారు, కుంభ. పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ కుంభ. ఒక రోబోటిక్ వీల్ చైర్లో చాలా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే SSMB29 ప్రాజెక్టు కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ కోసం తీసుకున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకున్నప్పుడు గతంలో కొన్ని వీడియోలు కూడా SSMB29కి సంబంధించి లీక్ అయ్యాయి. అప్పుడు కూడా మేకర్స్ కంప్లైంట్ కూడా చేశారు సైబర్ క్రైమ్ పోలీసులకి. ఆ టైంలోనే ఇటువంటిదే ఒకటి కుర్చీలో ఉన్న ఫోటో కూడా లీక్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఫోటో అఫీషియల్గా మేకర్స్ నుంచి వచ్చిన ఫోటో ఇది. రాజమౌళి రిలీజ్ చేసిన ఫోటో. కుంభ అనే క్యారెక్టర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నాడు. రాజమౌళి విజన్ అదిరిపోయిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మలయాళంలో పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా రాజమౌళి విజన్కి హెడ్స్ ఆఫ్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు చాలా సినిమాల్లో కూడా నటించాడు, సలార్లో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్ ఇది SSMB29 అంటే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. రాజమౌళి పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి నేరుగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాడు. 1000 కోట్ల బడ్జెట్ తోటి ఇది మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ. సంవత్సరం పైగా 2-3 సంవత్సరాల నుంచి దీనిపై వర్క్ చేస్తున్నాడు రాజమౌళి. ఒక 6 months బ్యాకే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అంతకుముందే రాజమౌళి కెన్యా, ఈ టాంజానియా అడవుల్లో కూడా అడవులకు వెళ్ళి చూశాడు ఎక్కడెక్కడ షూటింగ్ చేయాలంటే. ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా ప్లాన్ చేసుకొని 6-7 months బ్యాక్ షూటింగ్ మొదలుపెట్టాడు. అయితే కాస్ట్ అండ్ క్రూ కూడా తీసుకున్నాడు. ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్గా తీసుకున్నాడు. అయితే ఇందులోంచి ఏ అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్గా ఉన్న. నవంబర్లో అప్డేట్ ఇస్తా అని చెప్పి రాజమౌళి చెప్పడంతో నవంబర్ అయిపోయింది, ఇంకా అప్డేట్ ఏదని చెప్పి కూడా రాజమౌళి, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ట్విట్టర్లో కూడా కొంత టాక్ నడిచింది. రాజమౌళి సార్ మీ అప్డేట్ ఏమైంది, నవంబర్ వచ్చేసింది, ఇట్స్ ఆల్రెడీ నవంబర్ అని కూడా చెప్పారు. అయితే నవంబర్ 15th రాజమౌళి ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతోటి బిగ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. అందులో మహేష్ బాబు ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. గ్లిమ్స్ కూడా వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. ఈ వారం అంతా SSMB గురించే మాట్లాడుకోవాలి మీరు అని 29 సినిమా SSMB29 గురించి మాట్లాడుకోవాలని చెప్పి రాజమౌళి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో యాక్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రివీల్ చేశారు. ఒకసారి ఇది చూద్దాం. ఇది గతంలో చాలా వస్తుంటాయి సోషల్ మీడియాలో. రాజమౌళి సినిమాకి సంబంధించి లుక్ రిలీజ్ అయినా, సినిమా అప్డేట్ వచ్చినా కానీ హాలీవుడ్ సినిమాల కాపీలా ఉంది, అది ఉంది అని చెప్పి. కానీ స్టీఫెన్ హాకింగ్ ఎవరైతే భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడో స్టీఫెన్ హాకింగ్, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదంతా డిజైన్ చేసినట్టుంది. ఎందుకంటే వీల్ చైర్లు ఉన్నాయి, నాడి సంబంధిత వ్యాధితోటి వీల్ చైర్కే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ చాలా ఫేమస్ భౌతిక శాస్త్రవేత్త, పేరొందిన ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన గురుత్వాకర్షణ శక్తి కానీ, కృష్ణ బిలాల మీద కానీ వీటి మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, Xలో రూత్లెస్ అని చెప్పి కూడా. అంటే ఒక భయంకరమైన విలన్ ఒక డిజైన్ చూపించారు ఇందులో. రాజమౌళి కూడా చెప్పాడు, ఒక దుష్ట విలన్ క్రియేట్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది నాకు అని చెప్పి. మహేష్ బాబు కూడా ట్వీట్ చేశాడు. ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ను రివీల్ చేస్తూ ట్వీట్ చేశారు. ఓవరాల్ అయితే ఈ ఫోటో చాలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాస్ట్గా వైరల్ అవుతుంది. ఎందుకంటే 2 years నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది, షూటింగ్ కూడా 6-7 months బ్యాకే స్టార్ట్ అయింది. గతంలో మీమ్స్ కూడా వచ్చాయి, రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళనివ్వనంటూ కూడా. ఎందుకంటే చాలా చోట్ల ఆఫ్రికా, టాంజానియా అడవుల్లోనే ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉన్న సీన్లన్నీ 95% అక్కడ షూట్ జరిగింది. ఒడిస్సాలో కూడా షూట్ చేశారు, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు. కానీ ఇంతవరకు ఒక అప్డేట్ లేదు. గతంలో వచ్చిన అప్డేట్ ఒక అప్డేట్ మహేష్ బాబు ఫేసు చూపించకుండా మెడలో త్రిశూలం, నంది, ఈ డమరుకము, నామాలు, శివనామాలు, ఒక రుద్రాక్షమాల, ఇది మాత్రమే మహేష్ బాబుకి సంబంధించి ఇది మాత్రమే రిలీజ్ అయింది. ఇంకే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కానీ, ఫోటోలు కానీ, స్టోరీ ఏంటి, నవంబర్లో మహేష్ బాబుకి సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేస్తాం, ఒక అప్డేట్ ఉంటుందని చెప్పి రాజమౌళి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే నవంబర్ 15th ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ ఈరోజు ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీ RRR తోటి గ్లోబల్ స్టార్లుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలాగైతే గ్లోబల్ స్టార్లు అయ్యారు, ఇప్పుడు మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ మూవీ మహేష్ బాబుతో తీస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ డైరెక్ట్ ఎంట్రీ ఆస్కార్ టార్గెట్ కూడా ఉండొచ్చు ఈ సినిమాతోటి. RRR నుంచి రాజమౌళి అయితే బాహుబలి నుంచి RRR నుంచి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చే టైంకు మనకు ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.
పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చాయి. పుష్ప 2 అని, కాంతార, కేజీఎఫ్ ఇవన్నీ వచ్చాయి. అంటే రాజమౌళి చుట్టూ ఒక డైరెక్టర్స్ కోట ఏదైతే ఉందో రాజమౌళికి సమానంగా డైరెక్టర్లు వస్తున్నారు. సుకుమార్ వస్తున్నాడు, ప్రశాంత్ నీల్ వస్తున్నాడు. వీళ్ళ డైరెక్టర్ల పాన్ ఇండియా సినిమాలు కానీ కలెక్షన్ల పరంగా కానీ 1800 కోట్లు పుష్ప 2 వచ్చింది కాబట్టి రాజమౌళి విజన్ అంతకు మించి ఉండేలా చూసుకుంటాడు ఎప్పుడు. కాబట్టి కాకపోతే ఈ సినిమా ఏంటంటే క్యారెక్టర్ కుంభ అని పెట్టాడు. ఇప్పుడు టైటిల్ మీద కూడా చాలా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. వారణాసి అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారా ఈ సినిమాకి అని చెప్పి కూడా సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ పేరు కుంభ అని పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ వారణాసి అనే టైటిల్ ఖచ్చితంగా ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్. కానీ ఇప్పుడు ఎంత ప్రచారం జరిగినా సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా కానీ రాజమౌళి విజన్ వేరేగా ఉంటుంది. కేవలం ఒక టైటిల్ రివీల్ కోసం, ఒక హీరో ఫస్ట్ లుక్ కోసమే ఇంత పెద్ద బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశాడంటే ఈ సినిమా కోసం రాజమౌళి ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఒక నెల రోజులుగా ఈ గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో చాలా స్పీడ్గా వైరల్ అవుతుంది. చాలా మందికి రీచ్ అవుతుంది. గ్లోబ్ ట్రోటర్ అనే దాని మీద హ్యాష్ ట్యాగ్ మీద అకౌంట్లు కూడా వచ్చాయి, ఫేక్ అకౌంట్లు. వాటికి కూడా లైక్స్ వస్తున్నాయి, చాలా మిలియన్ల లైక్స్ వస్తున్నాయి. అంటే ఈవెంట్ కోసం ఎంతమంది వరల్డ్ వైడ్గా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఏం తీయబోతున్నాడు, SSMB 29 ఇది ప్రాజెక్ట్ పేరు స్టార్ట్ అయినప్పుడు. కానీ ఈ సినిమాతో ఏం చెప్పబోతున్నాడు, ఈ సినిమాతో ఈ మైథాలజీ కాన్సెప్ట్తో ఉన్న సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. మిరాయి సినిమా హిట్ అయింది బాగా. కాబట్టి రాజమౌళి మార్చాలి ఇంకా. అంటే రాజమౌళిది ఒకటే ఉంటుంది, అంటే సినిమా స్టోరీ ముందే చెప్పేస్తాడు. ఇది స్టోరీ. ఇప్పుడు RRR సినిమాకి సంబంధించి కూడా ఇద్దరు కొమరం భీమ్ కానీ సీతారామరాజు ఇద్దరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు స్వతంత్రానికి ముందు 1946 టైంలో భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఇద్దరు వేరు వ్యక్తులు. వాళ్ళ రియల్ క్యారెక్టర్లు కాదు, అక్కడ నుంచి స్ఫూర్తి తీసుకుంది మాత్రమే. అది రియల్ స్టోరీ కాదని ముందే చెప్పారు. అంటే స్టోరీ రివీల్ అయిపోతుంది. కానీ ఏం తీస్తాడు రాజమౌళి, ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు అందరి లోపల స్టోరీ తెలిసిపోతుంది ఇది ఈ సినిమా స్టోరీ అని. ఈ ఈగ తీసినా, మగధీర తీసినా, బాహుబలి తీసినా సినిమా ఎందుకోసం చూడాలి, రాజమౌళి దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు స్క్రీన్ మీద, దానికోసమే సినిమా చూడాలి. దానికోసం వెయిట్ చేయించేలాగా ఒక్కొక్క ప్రోమో రిలీజ్ చేసి ఒక్కొక్క ప్రమోషన్ చేస్తూ రాజమౌళి చాలా పక్కాగా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న రాజమౌళితో పాటు ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో టాలీవుడ్ నుంచి కానీ మిగతా వాళ్ళు కానీ, ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా నితీష్ తివారీ దాదాపు 1000 కోట్లతోటి రామాయణ తీస్తున్నాడు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. రాజమౌళి సినిమా 3-4 ఏళ్ళకు ఒకటి తీస్తున్నా కానీ ఆ గ్యాప్లోనే చాలా సినిమాలు వస్తున్నాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఓన్లీ టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ రివీల్, అనౌన్స్మెంట్, అంటే SSMBకి సంబంధించి ఫస్ట్ అనౌన్స్మెంట్ మీడియా ముందుకు రావడం రాజమౌళి ఇప్పుడు. ఎందుకంటే 2 ఏళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాడు. కెన్యా, టాంజానియా అడవులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాడు, షూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ ఎప్పుడూ పెట్టలేదు. మహేష్ బాబు, రాజమౌళి, ఈ యాక్టర్స్ అంతే, ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ అంతా కాస్ట్ అండ్ క్రూతో కలిపి ప్రెస్ మీట్ ఎప్పుడు లేదు. కానీ అవన్నీ కలిపి ఒకటేసారి November 15కు బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. నాకు కూడా కొత్తగా ఉందని రాజమౌళి చెప్తున్నాడు. అంటే ఇక్కడ నుంచే రాజమౌళి హాలీవుడ్ రేంజ్లో పాన్ వరల్డ్ మూవీగా దీన్ని తీస్తున్నాడు కాబట్టి హాలీవుడ్ రేంజ్లో ప్రమోషన్స్ ఉంటాయి. ఒక ప్రపంచ యాత్రికుడికి సంబంధించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెప్తున్నాడు. సెరెంగేటరీ అని చెప్పి కెన్యా, టాంజానియా అడవుల్లో కూడా రాజమౌళి వెళ్ళొచ్చాడు. కెన్యా విదేశాంగ శాఖ మంత్రిని కలిసి 3-4 నెలల కిందట అక్కడ షూటింగ్ కూడా 95% ఏదైతే అడవుల్లో తీయాల్సిన సీన్లు ఉన్నాయో అవి టాంజానియా, కెన్యాలో తీసేసామని కెన్యా విదేశాంగ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారంటే సినిమాకి సంబంధించి ఇప్పుడు క్లైమాక్స్ సీన్ తీస్తున్నాం పృథ్వీరాజ్, సుకుమార్, మహేష్ బాబు మధ్య అని చెప్పి రాజమౌళి చెప్తున్నాడు. మనకు ఫస్ట్ లుక్ మహేష్ బాబు ఇంతవరకు రాలేదు. ఆ ఫోటో తప్పించి మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి, అంటే వెళ్తున్నటువంటి షూటింగ్ కోసం వెళ్తున్నటువంటి ఫోటో ఇది కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. ఈ సినిమాలో రాజమౌళి ఏం చూపించబోతున్నాడు, టైటిల్ ఏంటి, అసలు మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు, మహేష్ బాబు క్యారెక్టర్ పేరు ఏంటి, ఇవి ఇప్పుడు మొత్తం అందరూ ఒక ఊళ్ళో ఒక పృథ్వీరాజ్, సుకుమార్ లుక్కే ఇంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇక మహేష్ బాబును రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు, మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు క్యారెక్టర్ నేమ్ ఏంటి, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, ఎలా తీయబోతున్నాడు, ఇదంతా సస్పెన్స్. ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒక్క ఫోటోతోటి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు రాజమౌళికి. గ్లోబ్ ట్రోటర్, SSMB 29 ఇది క్రేజీ ప్రాజెక్ట్. ఇది 1000 కోట్లతో దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్పై KL నారాయణ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. KL నారాయణ సీనియర్ ప్రొడ్యూసర్ అయిన సంతోషం కానీ, దొంగాట, ఇట్లాంటి సినిమాలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇలాంటి సినిమాలు తీసి ఒక 30 yearsగా పైగా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాత. RRR, బాహుబలి కంటే ముందే రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత KL నారాయణ అనే ప్రొడ్యూసర్. అంతకంటే ముందే ఇచ్చి మహేష్ బాబుతో సినిమా కోసమే వెయిట్ చేస్తున్న నిర్మాత ఆయన. ఇప్పుడు టాలీవుడ్ హిస్టరీలోనే 1000 కోట్లతో తీస్తున్న సినిమా ఇదే SSMB 29. ఈ సినిమా కోసం వెయిట్ చేసి KL నారాయణ, రాజమౌళి డేట్స్ కానీ, మహేష్ బాబు డేట్స్ కానీ తీసుకొని ఇంత భారీ ప్రాజెక్ట్ తీస్తున్న నిర్మాత. ఆయన గురించి చాలా అంటే ఈ సినిమాలో రాజమౌళి, మహేష్ బాబు గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుండొచ్చు కానీ KL నారాయణ గురించి ఎవరు తీసుకుంది
1000 కోట్లు పెడుతున్నటువంటి నిర్మాత. కాబట్టి రాజమౌళి ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ కోసం అంటే ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారో తెలుసు. అంతకుముందు 'RRR' తీసినా, 'DVV' దానయ్య తీసినా కానీ, అంత 'బాహుబలి' తీసినా కానీ అంటే ప్రొడ్యూసర్స్ పరంగా ఎటువంటి లాస్ లేకుండా దీన్ని ఎలా తీసుకుపోవాలి మార్కెట్ పరంగా కూడా. అందుకే ఇంత పెద్ద బిగ్ ఈవెంట్ నవంబర్ 15న 'గ్లోబ్ ట్రోటర్' అనే పేరుతోటి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమా. జియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో హాట్‌స్టార్‌కి దీన్ని స్ట్రీమింగ్‌కి ఇవ్వడం అనేది కూడా ఒక పెద్ద రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా ఈవెంట్‌ను కూడా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా స్ట్రీమింగ్ చేయలేదు ఇంతవరకు. మొత్తంగా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఇంతకుముందు అనుకున్న స్టీఫెన్ హాకింగ్ కనిపిస్తుండడం, 24 సినిమాలో ఆత్రేయ అనే క్యారెక్టర్ ఉంటుంది సూర్య డబుల్ రోల్ చేసినప్పుడు, అది కూడా కొంత పడుతుంది. 'స్పైడర్ మ్యాన్ 2లో విలన్ క్యారెక్టర్ కూడా కొంత ఇలాగే రోబోటిక్ హ్యాండ్స్ తోటి ఉంటుంది. కానీ ఇందులో కొంత మొత్తం వీల్ చైరు, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ చూస్తుంటే స్టీఫెన్ హాకింగ్ ఫిజిక్స్ సైంటిస్ట్, భౌతిక శాస్త్రవేత్త. స్టీఫెన్ హాకింగ్ చాలా కామెంట్ చేసేవాడు. అంటే దేవుని నమ్మని వ్యక్తి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. మనిషి చనిపోయిన తర్వాత స్వర్గము లేదు, నరకము లేదు, ఏమీ లేదు మనిషి చనిపోయిన తర్వాత అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి, భౌతిక శాస్త్రవేత్త. ఆయన చాలా సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తి మీద కానీ, ఈ కృష్ణ బిలాల మీద కానీ, చాలా సాపేక్ష సిద్ధాంతం కానీ, వీటన్నిటి మీద పరిశోధనలు చేసినటువంటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కాళ్ళు చేతులు పనిచేయకపోయినా కానీ ఇట్లాంటి వాటి మిషన్ల సాయంతో ఆయన ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించినటువంటి గొప్ప సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్. సేమ్ పృథ్వీరాజ్ సుకుమార్ లుక్ చూస్తే స్టీఫెన్ హాకింగ్ కూర్చున్నటువంటి లాగానే కనబడుతుంది. కాబట్టి అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారా అని కూడా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ అదిరిపోయింది. ఈ SSMB 29కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పోస్టులు, లైక్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. టాప్ 3 మోస్ట్ మెన్షన్డ్ యాక్టర్స్ ఫ్రమ్ పాస్ట్ 7 days. గత 7 రోజుల్లో టాప్ 3 మోస్ట్ మెన్షన్డ్ యాక్టర్స్: మహేష్ బాబు 620K+, ప్రభాస్ 285K+, రామ్ చరణ్ 185K+. సోషల్ మీడియాలో SSMB 29కి సంబంధించి కానీ, మహేష్ బాబుకి సంబంధించి కానీ ఎక్కువ లైక్స్ కానీ, షేర్లు ఇవన్నీ అంటే ఎక్స్ కానీ ఇప్పుడు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మొత్తం హ్యాంగ్ అయ్యే విధంగా SSMB 29 హ్యాష్ ట్యాగ్ కానీ, గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ కానీ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఇదే నవంబర్ 15th వరకు ఇది ఇలాగే ట్రెండ్ అవుతూ ఉంటుంది. నవంబర్ 15th తర్వాత కూడా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే నవంబర్ 15th రోజు ఫస్ట్ లుక్ కానీ, గ్లిమ్స్ కానీ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ రోజు కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఓవరాల్గా అయితే SSMB 29కి సంబంధించి నవంబర్లోనే MB ఉంది మహేష్ బాబు అని, అది కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు. సో నవంబర్ అంటేనే నవంబర్లో MB మహేష్ బాబు అని. ఈ నవంబర్ అంతా మహేష్ బాబు నెల అయిపోతుంది SSMBకి సంబంధించి. అలాంటి అప్డేట్స్తో రాజమౌళి నవంబర్ 15న అనౌన్స్ చేయబోతున్నాడు. మరి ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.